ప్రతి ఒక్కళ్ళు 'తండేల్' బ్లాక్ బస్టర్ చాలా బాగుంది అని అంటున్నారు కానీ నాకు మూవీ వచ్చేసి యావరేజ్ అనిపించింది భయ్య. సో మూవీ వచ్చేసి 9 మంత్స్ చిటికేసే లోపల అయిపోతున్నాయి, మనోడు వస్తున్నాడు వెళ్తున్నాడు, మళ్ళీ 9 మంత్స్ అది మొత్తం మన హాఫ్ పార్ట్ అలాగే వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చింది సెకండ్ హాఫ్ తర్వాత మూవీ ఇంట్రెస్ట్ వచ్చింది, ఫస్ట్ హాఫ్ మొత్తం నిద్ర వచ్చింది. సో మూవీ అవగానే నేను ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నా, మంది మూవీ పేజ్ కాబట్టి నార్మల్ గా మూవీసే వస్తూ ఉంటాయి. అయితే సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రీల్ వచ్చింది. ఏంటబ్బా నా రీల్ని చెక్ చేసి కామెంట్ సెక్షన్స్ ఓపెన్ చేస్తా ఉన్నా. సో అప్పుడు తండేల్ అని ఉంది. నాకు అర్థం కాలే ఏంటి తండేల్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని ఇంటర్నెట్ ఓపెన్ చేసి దాని గురించి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేస్తే అప్పుడు ట్రూ ఇన్సిడెంట్ అని తెలిసింది. సో దాని తర్వాత నేను రియలైజ్ అయ్యా, ఒక ట్రూ ఇన్సిడెంట్ ని, ఒక జరిగిన ఇన్సిడెంట్ ని ఎటువంటి ఆగం పట్టించకుండా, ఎటువంటి చేంజెస్ చేయకుండా క్లీన్ గా డీసెంట్ గా తెర మీదకి ఎక్కించారు. పైనున్న ఇద్దరు లవర్సే ఈ స్టోరీకి మెయిన్ పిల్లర్. శ్రీకాకుళంలో జరిగిన ఒక లవ్ స్టోరీ అండ్ అక్కడ జరిగిన ఇన్సిడెంటే ఈ స్టోరీ. సో దిస్ మూవీ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్. నేను చెప్పేది ఏంటంటే మీరు థియేటర్లో చూసే మూవీ అనేది ఒక ఫ్రంట్ ఎండ్ మూవీ, వెనకాల జరిగింది అంటే బ్యాక్ ఎండ్ లో జరిగిన రియల్ స్టోరీ ఏ ఇన్సిడెంట్ అయితే ఉందో దాని గురించి మీరు తెలుసుకొని దాని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మీరు థియేటర్లో చూస్తే యూ 100% లైక్ ద మూవీ. సో నేను ఇవేమీ తెలుసుకోకుండా డైరెక్ట్ మూవీకి వెళ్ళిపోయా కాబట్టి నాకు మూవీ అనేది కొద్దిగా ఎక్కలేదు అండ్ ఇది ట్రూ ఇన్సిడెంట్ అని కూడా నాకు తెలియదు. లాస్ట్కి చూపించారు, పేపర్స్ చూపించారు, ఓకే అది ట్రూ ఇన్సిడెంట్ అని అర్థమైంది, బట్ ఏ విధంగా ఏంటి అనేది నాకేం అర్థం కాలేదు. అండ్ ఈ మూవీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది చాలా బాగుంది. దాంట్లో బుజ్జి తల్లి సాంగ్ లిరిక్స్ ఉంది, వింటేజ్ డిఎస్పి కనిపిస్తాడు దాంట్లో. ఒకసారి మీకు లిరిక్స్ ఒకసారి చూడకపోతే ఒకసారి లిరిక్స్ చూడండి, అలాగే సాంగ్ కూడా వినండి, చాలా బాగుంది.